యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడో నీకు తెలియాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడో నీకు తెలియాలి. ఎవరి కొరకు ఎందుకు కొరకు ఆయన తన ప్రాణమును దాని పోసాడు అంటే బలహీనులైన మనందరి కొరకు, భక్తిహీనులమైన మనందరి కొరకు క్రీస్తు తన సర్వమును, తన రక్తమును, తన ప్రాణమును మన కొరకు దాని పోసాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. అందుకే జీవించుచున్న జీవితం నా క్రీస్తు కొరకే, బ్రతికితే క్రీస్తు కొరకే. ఈ భక్తులు ఎందుకు అడగగలుగుతున్నారంటే నన్ను ప్రేమించిన దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఎలాంటి వాడనైనా నాకు ఆయన ప్రాణం పెట్టాడు అంటే పాపం చూడండి, భక్తిహీనులమై ఉండగా బలహీనులమై ఉండగా, ఏమై ఉండగా బలహీనులమై ఉండగా భక్తిహీనుల బలహీనులం. మనము కోపం తట్టుకోలేవు, ప్రేమను తట్టుకోలేవు, దుఃఖాన్ని తట్టుకోలేవు, సంతోషాన్ని తట్టుకోలేవు, ఆనందాన్ని తట్టుకోలేవు. బలహీనులం. నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేవు. పట్టణమును పట్టుకోగలిగిన వాడు ఉన్నాడు, దేశాన్ని పట్టుకోగలిగిన వాడు ఉన్నాడు, శత్రువులను పట్టుకోగలిగిన వాడు ఉన్నాడు. తన మనస్సును స్వాధీనపరచుకోగలిగిన వాడే బలవంతుడు. తన మనస్సు అణుచుకోగలిగిన వాడే బలవంతుడు. అతడు చాలా శ్రేష్టమైన వాడు. అర్థమవుతుందా? ఈరోజు బలం కలిగిన వాడు పట్టణమును స్వాధీనపరచుకున్న వాడు కాదు, రాజ్యాలను స్వాధీనపరచుకున్న వాడు కాదు, తనను తాను కంట్రోల్ చేసుకోగలిగిన వాడు, తన మనసును తాను చెప్పని స్వాధీనపరచుకోగలిగిన వాడే బలవంతుడు. స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు నువ్వు ఎవరివి? బలహీనురాలివి, బలహీనుడివి, బలహీనుడివి, బలహీనురాలివి. నీ బలహీనతలను క్రీస్తు భరించాడు. నీ బలహీనతలను క్రీస్తు భరించాడు. ఇసుమంత ఆవేశం తట్టుకోలేవు, ఇసుమంత కోపం తట్టుకోలేవు, ఇసుమంత ప్రేమ తట్టుకోలేవు. స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు నీ మధ్య ప్రేమ పొందుతా ఉంటుంది, పాలు పొందినట్టు. ఎలా పొందుతా ఉంటుంది? పాలు పొందినట్టు పొందుతా ఉంటాం. అమ్మా